మీడియాకి సోషల్ మీడియాకి మధ్యనున్నటువంటి సున్నితమైన రేఖ ప్రస్తుతం నారాయణ కొడుకు ఉదంతంలో ఖచ్చితంగా తెలిసిపోయింది. నారాయణ కొడుకు చనిపోయారు, కాకపోతే ఆయన మద్యం సేవించి కనిపించలేదు, లేదంటే కనుక స్పీడ్కి సంబంధించినటువంటి సమస్యల్లోనే చనిపోయారన్నది స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే నారాయణ కొడుకు మృతి గురించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసిన కామెంట్స్ చూస్తుంటే మాత్రం మీడియాకే లక్ష్మణ రేఖ ఉందని అర్థమవుతుంది. ఒకప్పుడు మీడియా మీద పెద్ద ఎత్తున విరుచుకుపడేటువంటి ప్రజా సమూహం అంతా కూడా సోషల్ మీడియా మీద డిపెండ్ అయింది. కానీ మీడియా ఎంత చేసినా కూడా వన్ సైడ్ ఉండేటువంటి పత్రికలు వన్ సైడ్కి ఉన్నాయి, అట్లాగే బ్యాలెన్స్డ్గా ఉండే పత్రికలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా కూడా ఎటు బ్యాలెన్స్ అట్లాగే ఉంది. పార్టీలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఛానళ్ళు ఉన్నాయి, అలాగే పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి ఛానళ్ళు ఉన్నాయి. కానీ ఆ పార్టీలకు అనుకూలంగా పనిచేసే ఛానళ్ళను చూస్తూ వాటి గురించి మాట్లాడుకుంటూ అదే మొత్తం మీడియా అన్నట్టు భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి అపర మేధావులందరూ కూడా ఇప్పుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక పక్కన కొడుకు చనిపోయినటువంటి దుఃఖంలో నారాయణ ఉంటారు. ఆయనేం పాపం చేసి కొడుకుకి కోట్ల రూపాయలు లేదా ఆయనేమి అత్యాచారం చేసేసి లేకపోతే ఏ దుర్మార్గ పనులు చేసింది కాదు. ఒక విద్యని వ్యాపారం చేశారు. విద్యని వ్యాపారం చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది పిల్లలకి వేల రూపాయల ఫీజులు ఉంటే కానీ స్కూళ్ళల్లో చేర్చని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు స్కూళ్ళు పెడుతున్నాం అంటారు, అవకాశం లేదు కాబట్టి అందులో చేరుస్తున్నామని మనం చెప్తాం. తప్పెక్కడుందన్నది పక్కన పెడితే కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తుంది మాత్రం ఖచ్చితంగా మనమే. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన బిడ్డల్ని చేర్చితే అందులో ఏదో అయిపోతుంది అన్నటువంటి ఒక భయాన్ని మనమే సృష్టించుకుంటాం. కానీ అందులో కూడా హయ్యెస్ట్ మార్కులు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారన్నది కూడా మనం ఒప్పుకోనటువంటి సత్యం. ఇక ఆ అంశం పక్కన పెడితే ఆయన సంపాదించిన డబ్బంతా ఏదో పాపపు సొమ్ము ఈ తరహా ప్రచారం చేస్తూ వచ్చారు. పాపపు సొమ్మ రైట్ సొమ్మ అనేటువంటిది చట్టబద్ధంగా తెలుస్తుంది. నువ్వైనా నేనైనా సంపాదించే రూపాయికి పన్ను కట్టినంతసేపు అది ఏ పాపము కాదు. అది ఎంత ఫీజు ఉండాలి ఎంత ఉండాలి అనేటువంటిది గవర్నమెంట్లు తేల్చాలి. ఆ గవర్నమెంట్లు వదిలేసినప్పుడు అలా వదిలేటువంటి వాటిలోనే మనం చేరుస్తున్నప్పుడు ఆ పాపంలో మంది భాగమే. ఇకపోతే ఆయన కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు చనిపోయినటువంటి దుఃఖంలో ఉండేటప్పుడు లేదా కొడుకు ఏదో తప్పుడు పనులు చేస్తూ చనిపోలేదు. అతను ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు, వస్తూ చనిపోయాడు. రోడ్డు ప్రమాదం, స్పీడ్గా బండి నడపడం అనేటువంటిది తప్పే. కాకపోతే ఆ వయసులో ఉన్నటువంటి కుర్రకారు ఇప్పుడు చేస్తున్నటువంటిది అదే అనేటువంటిది మనకి తెలుసు. కాబట్టి చనిపోయినటువంటి సమయంలో ఆ స్పీడ్ గురించి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు, ఇష్టం వచ్చినటువంటి కామెంట్లు, వ్యక్తిగత దూషణలు, అంటే మనం శాడిస్టిక్గా వ్యవహరిస్తున్నామా లేకపోతే మనలో నైతిక విలువలు మానవత్వం అనేది చచ్చిపోయినాయా? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకట్లా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం? ఇది సిగ్గుతో తల దించుకుని ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఒక్కసారి ఆ పని చేద్దాం. ఇంకొకటి చూస్తే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నారాయణ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ధనవంతులు తమ బిడ్డల గురించి ఒక్కటి ఆలోచించుకోవాలి. డబ్బులు ఇస్తున్నారు, బిడ్డలకి ఎన్నెన్నో అరేంజ్ చేస్తున్నారు, కానీ బాధ్యతను అరేంజ్ చేయట్లేదు. ఆ బాధ్యత లేకపోవడం వలన, అంటే బాధ్యత అంటే ఆ పిల్లల బాధ్యతగా ఉండటం కాదు, ఆ పిల్లల బాధ్యతని జాగ్రత్తగా చూసుకోవడం. నిన్ననే కనుక ఆ ప్రమాదానికి ఒక డ్రైవర్ ఉండి జాగ్రత్తగా ఉంటే కనుక అసలు సమస్య ఉండేది కాదు. కోట్ల రూపాయలు ఉన్నాయి, వెహికల్స్ లాంటివి ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ రోజున నారాయణ కుమార్ కావచ్చు, ఇంతకుముందు జరిగింది అజారుద్దీన్ కుమార్ కావచ్చు, మన కోట శ్రీనివాసరావు గారి కొడుకు కావచ్చు, బాబుమోహన్ గారి కొడుకు కావచ్చు, వీళ్ళందరూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు ఏమి అకస్మాత్తుగా గోల్డెన్ స్పూన్లతో పుట్టినోళ్ళు కాదు. కింద నుండి పైదాకా వచ్చారు. కోట్ల రూపాయలు రూపాయి కూడేసి పోగేశారు. తమ పడ్డ కష్టం తమ బిడ్డలకి రాకూడదని తయారు చేసుకున్నారు. ఆ తయారు చేసుకున్నటువంటి తమ తల్లిదండ్రుల ఆశల్ని మాత్రం వీళ్ళు నీరుగారుస్తున్నారు. ఏదో ఒక రకమైనటువంటి ఈ తరహా ఉత్సాహంతో తమ తల్లిదండ్రులకి పుత్రశోకాలు మిగల్చడంతో పాటుగా జీవితాలే లేవన్నంతటి బాధని కలిగిస్తున్నారు. ఒకసారి అటు బిడ్డలు ఇటు తల్లిదండ్రులు కూడా అంత స్వేచ్ఛ అవసరమా? స్వేచ్ఛ ఇద్దాం, అదే సమయంలో బాధ్యతను నేర్పుదాం. అవి రెండిటి మధ్యన బ్యాలెన్స్ చేయకపోతే కనుక ఎంత సంపాదించుకుని ఏం ఉపయోగం అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం.